హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ కౌశికిని ఆ రౌడీ నుండి కాపాడి కేదార్ ఆ రౌడీని బాగా కొడతాడు. ఇంకా కేదార్ నుండి తప్పించుకొని పారిపోతాడు ఆ రౌడీ. కేదార్ వెంటనే పాపం కౌశికి దగ్గరికి వస్తాడు. కౌశికి గజ గజ వణికిపోతూ ఉంటుంది. జగదాత్రి కౌశికిని హక్ చేసుకొని, వదిన మీకేమి కాదు, మీరు కంగారు పడకండి అని చెప్పి పాపం కూల్ డౌన్ చేస్తూ కన్సోల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి వాళ్ళ బాబు పాపం ఏడుస్తూ ఉంటాడు. వెంటనే కౌశికి ఆ బాబుని వచ్చి ఎత్తుకుంటుంది. ఎత్తుకొని విలవిల ఏడుస్తూ ఉంటుంది. వదిన ప్లీజ్ మీరు ఇంకే విషయాన్ని మర్చిపోండి, బాబుకి వెళ్ళి పాలివ్వండి అని చెప్పి పాపం పంపిస్తుంది జగదాత్రి. అలా ఇంకా బాబు నిద్రపోయిన తర్వాత కౌశికి, జగదాత్రి, కీర్తి పాప, నిషిక, వైజయంతి అందరూ కూర్చొని ఆలోచనలో పడతారు. నిషిక, వైజయంతి మాత్రం ఇప్పుడు ఈ విషయం అబ్బోడికి ఎట్లా చెప్పాలి, ముందా రౌడీగాడిని అబ్బోడే పెట్టించాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట వైజయంతి, నిషిక. కేదార్ ఇంకా రూమ్లోకి వచ్చి కౌశికి వైపు చూస్తూ, అక్క ఈరోజు జరిగిన విషయాన్ని ఈ తమ్ముడు ఎప్పటికీ మర్చిపోడక్క. ఆ రౌడీని పట్టుకొని వాణ్ణి నీ ముందు నిలబెట్టి వాడికి ఎలాంటి శాస్తి జరగాలో అలాంటి శాస్తి జరిపిస్తాను. ఇది నా మాట, నీ తమ్ముడిగా ఈ కేదార్ మాట. వాడు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని వాడి జుట్టు పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తాను అని కేదార్ శపథం చేస్తారు. పాపం కౌశికి అదేమీ అర్థం కాదనమాట. తను మాత్రం మైండ్ అంతా బ్లాక్లోనే ఉండిపోతుంది. ఇంకా నిషిక అండ్ వైజయంతి, అమ్మి జగదాత్రి కౌశికి భయపడుతుంది కాబట్టి నువ్వు కౌశికి దగ్గరే రాత్రంతా ఉండు, నేను వెళ్తాను అని చెప్పి నిషిక అండ్ వైజయంతి ఇద్దరూ వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తారు. అమ్మయ్య అత్తయ్య, ఆ రౌడీ పారిపోవడం మనకి మంచిదైంది అని అంటుంది నిషిక. అమ్మి నువ్వు వాడు పారిపోయాడని ఆలోచిస్తున్నావు, వాళ్ళ దూకుడు చూస్తుంటే, కేదార్ ఆవేశం చూస్తుంటే ఒకవేళ ఆ రౌడీని వీళ్ళు పట్టుకుంటే అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. పట్టుకోవడం మాత్రమే కాదత్తయ్య, వాళ్ళు పోలీసులది కూడా కాంటాక్ట్ అవుతారనిపిస్తుంది. ఒకవేళ పోలీసుల సహాయంతో ఎప్పుడు పట్టుకున్నట్టే రౌడీని పట్టుకొని వాడిని పంపించిందే యువరాజ్ అని తెలిస్తే ఇంకా యువరాజ్ జీవితం అయిపోయినట్టే అని భయపడుతూ ఉంటుంది నిషిక. అమ్మి దేవుడిపై భారం వేద్దాం, మనమేమి ఇదంతా కావాలని చేయించలేదు కదా, ఆ వీలునామా కోసం చేయించాం, ఇదంతా మర్చిపోదాం. అబ్బోడికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా చెప్పడం లేదు, వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని చెప్పి ఇంకా నిషిక, వైజయంతి ఇద్దరు భయపడిపోతూ ఉంటే ఇటువైపు కేదార్ వాడి కార్ని చెక్ చేస్తూ ఉంటాడు. వదిలేసి వెళ్ళిపోతాడు కదా వాడు. ఇంకా కార్ని చెక్ చేస్తూ అందులో దొరికిన కొన్ని దట్ పౌడర్ ప్యాకెట్స్ అన్నీ, ఇంకా ప్యాకెట్స్ని వాడే ఆ ద్రవ్యాలని వాటన్నిటినీ తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇంటికి వస్తాడనమాట. అలా ఇంకా కేదార్ అప్పుడే కరెక్ట్గా ఇటువైపు ఒళ్ళో కౌశికి వాళ్ళ బాబుని, ఒక తైపై కౌశికి తల, ఇంకొక దగ్గర కీర్తి, ఒక చేతిలో గన్, డ్రాలో నుండి గన్ తీస్తుంది జగదాత్రి. ఇంకా అలా ఒక చేతిలో గన్ను, ఇంకొక చేతిలో కౌశికి తల నిమురుతూ వాళ్ళకి కాపలాగా, ఆదిపర శక్తిలాగా, రక్షగా, అండగా కౌశికి పాపం నిలబడుతుంది జగదాత్రి. ఇంకలా జగదాత్రి వాళ్ళకి కాపలా కాస్తూ పవర్ఫుల్గా సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కేదార్ జగదాత్రి దగ్గరికి వచ్చి, దాత్రి ఇదిగో వాడి కార్లో ఇవి దొరికాయి అని అంటారు. ఈ స్టిక్కర్స్ అని చూస్తుందన్నమాట. అవన్నీ దాత్రి చూసి, కేదార్ ఈ అడ్రస్ చూసావా, ఖచ్చితంగా వీడు అక్కడి నుండే ఇలాంటివన్నీ తెప్పించుకుంటున్నాడు కాబట్టి ఈ అడ్రస్కి వెళ్తే వీడు దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ని, అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవడు వాడనే డీటెయిల్స్ని, వాడి కారు కూడా ఉంది కదా, సో అవి ట్రేస్ చేయమని చెప్పు అని అంటుంది జగదాత్రి. ఆల్రెడీ చెప్పాను దాత్రి, ఇప్పుడు లొకేషన్ కూడా రమ్య ఒక 5 minutesలో పంపిస్తానంది, ఆ లొకేషన్కి వెళ్దాం అని అంటారు కేదార్. ఇది ఇలా ఉండగా యువరాజ్ అలా ఇంకా కార్లో వస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన యువరాజ్ అయితే ఇంకా హ్యాపీగా నిషిక అండ్ వైజయంతి దగ్గరికి వెళ్తారు. అమ్మా ఏంటి, ఎందుకు అలా ఉన్నారు
అని అడుగుతారు. వెంటనే వైజయంతి యువరాజ్ చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. అమ్మా ఏమైంది అని అడుగుతారు. రేయ్ నీకు కొంచెమైనా బుద్ధుండదా? పంపించేటప్పుడు ఎలాంటి వాళ్ళని పంపించాలో తెలీదారా అని అడుగుతుంది వైజయంతి. ఏమైందమ్మా? వాడు దొరికిపోయాడా? తీసుకెళ్ళలేదా? వీలునామా విషయంలో దొరికిపోయాడా అని అడుగుతాడు యువరాజ్. యువరాజ్ ఇంకా నువ్వు అక్కడి వరకే ఆలోచిస్తున్నావు. ఎలాంటి వాడిని పంపించాలో తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశావు. ఆ వెధవ, ఆ పనికి మాలినవాడు కేవలం వీలునామాలు తీసుకువెళ్ళడానికి మాత్రమే రాలేదు. కౌశికి వదినతో బ్యాడ్గా బిహేవ్ చేశాడు అని అంటుంది నిషిక. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటాడు. అవునరా అబ్బోడా, వాడు చాలా చెండారంగా చేస్తే అప్పుడు కేదార్ వచ్చి వాడిని తరిమేశాడు. వాడిని వెతకడానికే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. ఇంకా వెంటనే యువరాజ్ అంటే వాడు అలా అని చెప్పి ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నువ్వు ఏ అడుగు వేసినా నువ్వు జగదాత్రి కేదార్లకి దొరికిపోతావు. కాబట్టి వెళ్ళు. వాళ్ళకంటే ముందు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఏదో ఒక చోట దాచిపెట్టు, లేకపోతే నువ్వు దొరికిపోతావు అని అంటారు. సరే ఇప్పుడే వెళ్తానని చెప్పి ఇంకా యువరాజ్ అయితే అలా కారులో వాడిని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఆ రౌడీగడి కార్ అయితే చూస్తూ ఉంటారు. ఇటువైపు జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు అదే కారులో ఆ రౌడీ వాడు ఎక్కడున్నాడో ఆ కారులోనే లొకేషన్ పెట్టుకొని ఇంకా బిల్డింగ్ అయితే బయలుదేరుతారు. ఒక వర్క్ ఇన్ ప్రాసెస్లో ఉన్న బిల్డింగ్ అయితే వెళ్తారు. ఆ రౌడీ జరిగిందంతా తలుచుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. కొంచెంలో తప్పించుకున్నాను, లేకపోతే అతను నాకు పాడే కట్టేసేవాడు. అమ్మో ఇంత రిస్క్ ఉందని తెలిసి యువరాజ్ నన్నెలా పంపించాడు, అయినా నేను తప్పు చేశాను అని చెప్పి ఇంకలా రౌడీ అయితే ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ ఆ రౌడీ దగ్గరికి వచ్చి రౌడీ చెంప మీద కొట్టి, ఎంత ధైర్యం రా నీకు, మా అక్కతో అలా బిహేవ్ చేస్తావరా అని గట్టిగా కొడతాడు అనమాట యువరాజ్. ఏంటి బాసు, ఏంటి అలా చూస్తున్నావు? అయినా సొంత అక్క, నువ్వే ఆస్తి కోసం మీ అక్కని చంపేయడానికి కూడా రెడీ అయిపోయావు, అలాంటిది నేను అలా చేస్తే తప్ప అని అడుగుతాడు రౌడీ. రేయ్ ఇంకొకసారి అలా మాట్లాడావో చంపేస్తా అని అంటాడు యువరాజ్. చంపే అన్నా, చంపే, నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ నేను ఒక్కసారి దొరికితే నీ పేరే చెప్పేస్తా అని అంటాడు రౌడీ. రేయ్ ఇంకొక్క మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలీదు, ముందు ఎవ్వరికి కనిపించకుండా పారిపో పారిపో అని గట్టిగా చెప్తాడు యువరాజ్. సరే పారిపోతాను, కానీ నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటారు. ఇదిగో తీసుకోరా అని చెప్పి డబ్బులు ఇస్తాడు. ఇంకలా రౌడీ వెళ్ళబోతూ ఉంటే అక్కడ జగదాత్రి కేదార్ నించొని ఉంటారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ని చూసి షాక్ అయిపోతారనమాట యువరాజ్ అండ్ రౌడీ. ఇంకా రౌడీ పారిపోబోతుంటే గట్టిగా పట్టుకుంటాడు కేదార్. పట్టుకొని వాడి గొంతుకి అక్కడున్న వైర్ పెట్టి గట్టిగా లాగి, ఎక్కడికి పారిపోతావురా వెదవా అని చెప్పి ఇంకా వాడిని గట్టిగా పట్టుకుంటాడు. జగదాత్రి యువరాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. యువరాజ్ అలా ఇంకా జగదాత్రి వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే యువరాజ్ చెంప పగలగొడుతుంది జగదాత్రి. ఏయ్ దాత్రి అని అంటారు. రే ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వొక తమ్ముడివా? ఏం చేసావు నువ్వు? కౌశికి వదినని ఎంత పెద్ద భ్రాంతిలో పడేశావు నువ్వు. తమ్ముడివిలా బిహేవ్ చేస్తున్నావా? ఆస్తి కోసం ఇంతలా దిగజారుతావా అని అడుగుతుంది జగదాత్రి. దాత్రి ఇంకా వాడితో మాటలేంటి? ఈ విషయాన్ని ఇప్పుడే నాన్న ముందు ఉంచాలి, అప్పుడే వీడికి బుద్ధొస్తుంది. ఇప్పటి వరకు వీడు ఎన్ని తప్పులు చేసినా పోనీలే, మన ఫ్యామిలీనే కదా, నా తమ్ముడే కదా అని వదిలేసాం. ఫ్యామిలీ కోసం, పరువుని కోసం అంతా బిగబట్టుకున్నాం. కానీ ఇప్పుడు అవసరం లేదు, ఖచ్చితంగా వీడి గురించి బయట పెట్టి తీరాల్సిందే. ఆ శిశుపాలుడికి కూడా కృష్ణుడు 100 తప్పుల వరకే ఛాన్స్ ఇచ్చాడు, 101వ తప్పికి తల నరికేశాడు. ఇప్పుడు వీడి విషయంలో కూడా అదే జరగాలి అని కేదార్ యువరాజ్ కాలర్ పట్టుకొని లాక్కు వస్తూ ఉంటాడు. కేదార్ నా మాట విని కేదార్, నాన్నకి ఈ విషయం చెప్పొద్దు, ఆయన తట్టుకోలేడు అని అంటాడు యువరాజ్. ఈ విషయాలు నువ్వు జరిగే ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు అని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు తీసుకువెళ్తూ ఉంటారు యువరాజ్ని ఇంటికి. ఇది ఇలా ఉండగా సుధాకర్ ఫ్రెష్ అయి వస్తారు. ఏంటో నిన్న బాగా నిద్ర పట్టేసింది, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు
అమ్మా జయదాత్రి, కాఫీ తీసుకురామా అని అంటారు సుధాకర్. నిషిక తీసుకొస్తుంది. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నారు అని అడుగుతారు. అంటే మావయ్య అది అని చెప్పేలోపు పాపం ఇంతకీ కౌశికి ఎక్కడమ్మా, కౌశికి కనిపించట్లేదేంటి అని అడుగుతారు. అది ఎలా చెప్పాలి నీకు అని ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి. ఏమైంది, నా దగ్గర ఏం దాచిపెడుతున్నారు అని చెప్పి సుధాకర్ కౌశికి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి పాపం కౌశికి అలానే ఉంటుంది బాబుని ఎత్తుకొని. ఇంకా కౌశికి చెంపపై అవన్నీ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సుధాకర్. అమ్మ కౌశికి, ఏంటమ్మా ఏమైంది అని అడుగుతారు. బాబాయ్ అని పాపం అలా శిలా విగ్రహంలా ఉండిపోతుంది కౌశికి. ఏం జరిగిందమ్మా, నేను నిద్రపోయినప్పుడు ఏం జరిగింది, వైజయంతి ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతారు. మేం చెప్తాం మావయ్య అని జగదాత్రి గొంతు వినబడుతుంది. ఒక్కసారిగా జగదాత్రి అటువైపుగా చూస్తుంది. చూసేసరికి అక్కడ ఉంటారనమాట యువరాజ్, కేదార్, జగదాత్రి అండ్ ఆ రౌడీ. ఇంకా రౌడీని కౌశికి కాళ్ళ దగ్గర పడేస్తాడు కేదార్. ఇంకా అలా యువరాజ్ని ఇంకా సుధాకర్ కాళ్ళ దగ్గర పడేస్తుంది జగదాత్రి. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. మావయ్య గారు, అసలు నిన్న కౌశికి వదినకి చాలా ఘోరమైన అవమానం జరిగింది. అలా జరగడానికి కారణం ఈ యువరాజే అని అంటుంది ధాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వైజయంతి, నిషిక. ఏ విషయం బయట పడకూడదు అనుకున్నామో ఆ విషయమే పడిపోయిందమ్మీ అని భయపడిపోతూ ఉంటారు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. నాన్న నిజం చెప్తున్నాను నాన్న, నేను కేవలం ఆ వీరునామాలు తీసుకురమ్మనే వీడికి చెప్పాను, కానీ వీడిలా చేస్తాడని నాకు తెలియదు నాన్న, నన్ను నమ్మండి అని సుధాకర్ కాళ్ళు పట్టుకుంటే యువరాజ్ ఇంకలా సుధాకర్ యువరాజ్ చెంప పగల కొడతాడు. ఛీ, దృష్టుడా, నికృష్టుడా, పాపాత్ముడా, ఎలారా నువ్వు నాకు పుట్టావు? అయినా నిన్ను విలువలతోనే పెంచాను కదరా. చిన్నవాడివని గారాబం చేసినందుకు ఇలా చేస్తావా? నీ అక్క జీవితాన్నే నాశనం చేయాలనుకుంటావా? నువ్వు మనిషివా పశువా అని అడుగుతారు సుధాకర్. నాన్న అది కాదు నాన్న అనేసరికి, వద్దు ఇంకేం మాట్లాడద్దు, నువ్వు ఉండాల్సింది మనుషులుండే ఇక్కడ కాదురా, మృగాలు ఉండే జూలో అని అంటారు సుధాకర్. ఇంకా కౌశికితో దగ్గరికి వెళ్ళి, అక్క నేదంతా కావాలని చేయలేదక్క, ఆస్తి దక్కకూడదని అని అనేసరికి, వద్దు నువ్వు నన్ను అక్క అని పిలవద్దు. ఎప్పుడైతే దీని వెనక ఉన్నది నువ్వేనని నాకు తెలిసిందో నేనింకా అక్క అనే పిలుపుకి దూరం అయిపోయి, నేను ఒకవేళ జగదాత్రి వాళ్ళని కాపాడకపోతే చచ్చిపోయేదాన్ని. వాళ్ళ వల్లే ఇవాళ బ్రతుకున్నాను, నా 2 బిడ్డలకి తల్లిగా ఉన్నాను. నువ్వు చెప్తున్నావు కదా యువరాజ్ కావాలని చేయలేదని, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆస్తుల కోసం బంధాలనే ప్రమాదంలో పెట్టిన నీలాంటి వాడు మనిషే కాదు అని చీకొట్టేస్తారు. ఇంకా కౌశికి వెంటనే పోలీసులు అక్కడికి వస్తారు. ఇంకా సుధాకర్ కాలర్ పట్టుకొని యువరాజ్ది పోలీసులకు అప్పచెప్తూ, వీడిని తీసుకువెళ్ళండి, వీడు మా ఇంటికి రౌడీని పంపించాడు కాబట్టి వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా సుధాకర్ తన చేతులతో అప్పచెప్తారు. అలా ఇంకా సుధాకర్ చెప్పేసరికి పోలీసులు అయితే సుధాకర్ కళ్ళ ముందే యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంకా జగదాత్రి, కేదార్ అలా చూస్తూ ఉంటారు. చూడు యువరాజ్, ఎప్పుడైనా దుష్టులతో సావాసం చేస్తే ఇలాగే ఉంటుంది, కాబట్టి ఇప్పటికైనా నువ్వంటే ఏంటో తెలుసుకో అని చెప్పి అలా ఇంకా చెప్తారనమాట. వెంటనే ఇటువైపు ఇంకా యువరాజ్ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ వెళ్ళిపోతాడు. పాపం సుధాకర్ జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ని హక్ చేసుకొని, థ్యాంక్ యూ కేదార్, నువ్వే కాపాడావు, లేకపోతే కౌశికి ఏమైపోయేదో అని చెప్పి చేతులు పట్టుకొని చెప్తారు. ఇంకా పాపం అలా కౌశికి చెప్పేసరికి ఇంకా కౌశికి ప్రాబ్లం సాల్వ్ అయినందుకు జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు యువరాజ్ని జైలుకి తీసుకువెళ్తారు పోలీస్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.